శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. అందరికీ హరే కృష్ణ అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 25వ భాగానికి స్వాగతం. ఇంక ఈరోజు కథను ప్రారంభించుకుందాము. ఈ భాగంలో పృథు మహారాజు నారద మహర్షిని ఇలా అడుగుతున్నారు. ఓ నారద మునీంద్ర, మీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహాత్మ్యాన్ని విని నేనెంతో ధన్యుడనయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా తెలియజేశారు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఏ విధంగా ఆచరించబడిందో కూడా సవిస్తరంగా తెలియజేయమని కోరగా నారద మునీంద్రుల వారు ఇలా వినిపించసాగారు. చాలా కాలం క్రితం సహ్యపర్వత ప్రాంతంలో కరవీరం అనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిరంతరం హరిపూజ చేస్తూ ఎంతో ధర్మపరాయణుడై జీవిస్తూ ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ బ్రాహ్మణుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడయి తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలన్నింటినీ సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో అతనికి భయంకర రూపంతో కూడిన ఒక బ్రహ్మరాక్షసి తారసపడింది. అది మెలికలు తిరిగిన పెద్ద పెద్ద దంష్ట్రాలతోనూ, ఎర్రటి కళ్ళతోనూ, దళసరి పెదాలతోనూ, మాంసరహితమైన శరీరం గలది అయి ఉండి వరాహం వలె అరుస్తూ దిగంబరంగా ఉంది. దానిని చూసిన వెంటనే భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు పెద్దగా హరినామస్మరణ చేస్తూ తన చేతిలో ఉన్న తులసితో కలిసిన నీటిని, పూజా ద్రవ్యాలన్నింటినీ ఆమె మీదకు విసిరికొట్టాడు. హరినామస్మరణతో కూడిన తులసి భరితమైన నీరు ఆమె మీద పడడం వలన వెంటనే ఆ బ్రహ్మరాక్షసి యొక్క పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నంతటినీ వినిపించసాగింది. కలహ ఇలా చెబుతోంది. ఓ పుణ్యమూర్తివైన బ్రాహ్మణుడా, పూర్వం నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుకుడు అనే బ్రాహ్మణుడి భార్యను. అప్పుడు నేను ఎంతో కఠినాత్మురాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవులను ఆలకించి ఉండేదాన్ని కాదు. నేనలా అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాపై విరక్తి చెందిన నా భర్త వేరొక వివాహం చేసుకోవాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా తను వేరే వివాహం చేసుకోవాలన్న కోరికను గుర్తించి అది భరించలేక విషం త్రాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకుని వెళ్ళి యముడు ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, ఓ చిత్రగుప్త, ఈమె కర్మకాండలను తెలియజేయి, శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే కదా అన్నాడు. అందుమీదట చిత్రగుప్తుల వారు, ఓ ధర్మరాజా, ఈమె ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం అనేది పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధిష్టయగుగాక. నిత్యము భర్తతో గొడవ పడుతూ అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పందియోనియందు పురిగై పుట్టుగాక. వండిన వంటలను తానొక్కటే తినని పాపానికి పిల్లియోనిన పుట్టి తన పిల్లలను తానే తినుగాక. భర్తృద్వేషి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ప్రేతస్వరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జన స్థానంలో ఉన్న అనంతరం యోనిత్రయాన్ని జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. ఓ ధర్మదత్త, అది మొదలుగా నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ ఆనాడు నేను చేసిన పాపాల గురించి దుఃఖిస్తూ ఉన్నాను. అనంతరం కృష్ణా సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి వెళ్ళాను. కానీ అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టడంతో ఈ ప్రాంతానికి వచ్చాను. పరమపావనమైన నీ తులసి జలాలతో నన్ను తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. కావున కళంకరహితుడైన ఓ బ్రాహ్మణుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తరువాత ఎత్తవలసిన యోనుల్లోని 3 జన్మల నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి నన్ను రక్షించయ్యా అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా వినిన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయస్కుడై ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు కలహతో ఇలా చెప్తున్నారు. ఓ కలహ, తీర్థ స్నానాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీవు ప్రేత శరీరంలో ఉండడం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక
3 యోనులలో 3 జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు కదా. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తూ వస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తి పొందుదువు గాని అని చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీ జలాలతో ఆ ప్రేత శరీరాన్ని అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ఆమెకు ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ తన ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖ వలె లక్ష్మీ కళతో ప్రకాశించసాగింది. అమితానందంతో ఆమె ధర్మదత్తుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు కూర్చోబెట్టబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల పుణ్యశీలలిద్దరూ అతన్ని లేవదీసి అతనికి సంతసం కలిగించే విధంగా ఇలా మాట్లాడసాగారు. ఓ విష్ణు భక్త, దీనులయందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిదురుడవు, విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యమైన లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క 100 జన్మల్లోని పాపాల యావత్తు సర్వనాశనమైపోయాయి. ఆమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా దివ్య విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాయుధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలాలను అనుభవించిన అనంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా జన్మిస్తావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈమె నీకు ఆ జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థమై భూమి మీద అవతరించబోతున్న విష్ణువు ఆ జన్మలో నీ కుమారునిగా పుడతాడు. ఓ ధాత్రి సువరేణ్య, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకోవయా. అంతటి ఉత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణు సాలోక్యాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నువ్వు దిగులు పడకయా అంటూ విష్ణుదూతులు అన్న విషయం దగ్గర ఈరోజు మన పారాయణ పూర్తయినది. తదుపరి భాగంలో ధర్మదత్తుని గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాము. తర్వాతి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.